భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కార్యకర్త చనిపోయినా ఆ కుటుంబం నిరాశ్రయులు అవ్వకూడదనే ఉద్దేశంతో వాళ్ళు కట్టే మెంబర్షిప్ డబ్బులకి ఇంకా ఎక్స్ట్రా ఖర్చు పెట్టి కూడా అందరికీ మెంబర్షిప్లు చేసి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆదుకునే విధంగా ఇవాళ ఒక్కరోజే 11 కోట్ల రూపాయలని దాదాపుగా ఒక 100 ఇప్పటికి 100 కుటుంబాలు 100 ఆదుకున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా చాలా మెంబర్షిప్ కట్టినప్పుడు వాళ్ళకి ఆలోచన రాకపోయినా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు తప్పకుండా మేము కూడా జనసేన పార్టీలో మెంబర్ అవ్వాలి. ఒక నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి దాంట్లో మెంబర్షిప్ తీసుకోవడమే అదృష్టంగా చాలా మంది మన అందరికంటే మెంబర్షిప్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా జనసేన పార్టీ మెంబర్షిప్ ఎక్కువ జాయిన్ అవుతూ ఉంటారు. అంటే ఒకటేసారి 218 మందికి చెక్లు పంపిణీ అనేది హిస్టారికల్ మూమెంట్ గా చెప్పొచ్చు అంటారా సార్? అలానే కాదు, అంత అంటే ఎలాంటి సన్నివేశం జరగకూడదు. యాక్సిడెంటల్గా డెత్ అవడం అనేది దురదృష్టకరం. ఆ కుటుంబానికి మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. ఎంతో కొంత సహాయపడే విధంగా నా దృష్టిలో అయితే ఇవి వచ్చి డబ్బుల కంటే ప్రాణ నష్టం జరగకూడదు అనేది నా ఉద్దేశం. అంటే ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా పవన్ కళ్యాణ్ గారు చేయడం అనే దాని గురించి చెప్తారా సార్? డెఫినెట్ గా ఇప్పుడు ఆయన ప్రతి కార్యకర్త కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టింది. అంతేగాని అందరిలాగా ఏదో ఆ మెంబర్షిప్ డ్రైవ్లు వచ్చిన డబ్బులతో పార్టీ నడుపుకునే ఆలోచనలో జనసేన పార్టీ లేదు, మా నాయకుడు కూడా లేదు.